ఆయన కేసీఆర్ చేసిన పనే మంచిగా ఉన్నది. ఈయన వచ్చిన సంది ఏ పని ముందరికి లేదు, ఏ పని ముందరికి లేదు. ఈ పని ఆ పనే మంచిగా ఉన్నది. మా కేసీఆరే రావాలి మళ్ళా. ఎందుకని అట్లా ఈయన ఏం చేస్తలేడంట? చేస్తా అన్నాడు, ఏం చేస్తలేడు. ఆయనకు అల్లలు రాదు, ముళ్ళ రాదు. అంటే ఇప్పుడు ఏమంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కదా. ఇయ్యలేడు. పెళ్లి అయినాయా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? మీ ఊళ్ళో అయినాయి. కళ్యాణ పథకం లేదు, తులం బంగారం లేదు, ఏం లేదు. పెన్షన్ సంగతి ఏంది? పింఛని 2000 ఇచ్చుతాను, 4000 ఇస్తాను. 4000 పైసలు లేవు, 4 పైసలు లేవు. 4000 లేవు, 4 పైసలు లేవు. ఆ 2000 కూడా సరిగ్గా ఎన్నడో వస్తాయి. ఆ కేసీఆర్ ఉండగా సరిగ్గా నెలకు వస్తుండే. ఇప్పుడు వచ్చే 2000 కూడా టైంకి వస్తలేవు. మరి ఎట్లా మళ్ళీ వేస్తారా కాంగ్రెస్ కోట్లు? అయ్యం ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళని కోటీశ్వరం చేస్తా అంటుండు. కొట్టుకునే ఉన్నది, ఆడ జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. బస్ ఎక్కి పోకని కానీ మగపిల్లలేమో పైసలు, మనమేమో మొట్టి కూర్చుంటే జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. అందులో అల్లమెల్లి గడ్డోల్చుడు గవి పెట్టిండు. ఇంకేమింది? బాగాలేదా ఫ్రీ బస్సు? ఏం బాగుంటది? పైసలు పెట్టుకొని పోయిందో లేక మనం ఇట్లా పిరిలో పోతే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. నిజంగానే కొట్టుకుంటారు సారు. మరి ఇప్పుడు అది తప్ప ఇంకేమైనా చేసిందా? ఏది చేయలేడు. ఫ్రీ బస్సు వల్ల చాలా మంది సంతోషపడుతారు. మహిళలందరినీ కోటీశ్వరాలు చేస్తున్నా అంటుండగా. అవన్నీ పనులు, అవన్నీ పనే. మరి ఎట్లా పరిస్థితి ఏంది? 4000 అన్నాడు, 4 పైసలు కూడా లేవు. బతుకమ్మ చీరలు దసరాకి ఇస్తుండే. బతుకమ్మ చీరలు కేసీఆర్ ఉండంగా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి బతుకమ్మ రాలేవు. ఒక చీర బట్ట రాలేదు. రుణమాఫీలు అయినాయా మీ ఊర్లో? ఇప్పుడు భూమి ఉందా మీకు? ఉన్నది. రుణమాఫీ, రైతు బంధు ఇంకేది తెలియదు. ఇంక చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు అప్పుడు పెట్టుబడి సాయం అని ఇచ్చేది. ఇప్పుడు అవి కూడా లేవు, వేసుడే లేవు. కేసీఆర్ వేస్తుండే. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, బిచ్చం వేసినట్టు నేను 15,000 ఇస్తానుగా. 15,000 లేవు, 10 పైసలు లేవు అంటున్నా కదా సార్. లేవు. మరి ఎట్లా పరిస్థితి? ఎట్లా ఇప్పుడు అన్ని ఇస్తా అని వచ్చే ఏమేకుంటే ఏంది పరిస్థితి? ఇక ఆయనకే తెలవాలి అంతే. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ఇస్తున్నాం ఓట్లు వేయరంటే వేస్తారా? అయ్యో.